పీఓకే ప్రజలు రోడ్డెక్కారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ మమ్మల్ని అణగదొక్కింది చాలు, మా బ్రతుకు మమ్మల్ని బతకనివ్వండి అంటూ కూడా వాళ్ళు అంటున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు డిమాండ్లతో పీఓకేలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో ఈ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. దశాబ్దాలుగా పీఓకే అణిచివేతకు గురవుతుందనేటువంటి భావనలో అక్కడి ప్రజలు ఉన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎలాంటి ఎదుగుదల లేకుండా పోయిందని భావిస్తున్నారు. దీనికి పాకిస్తాన్ ప్రభుత్వాలు అవలంబించే విధానాలే కారణమంటున్నారు ప్రజలు. 70 ఏళ్లుగా కనీసం ప్రాథమిక హక్కులు కూడా లేవని నిరసనకారులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పీఓకేలో అనేక మార్పులు తీసుకురావాలంటూ 38 డిమాండ్లను తెరపైకి తెచ్చారు. కశ్మీరీ శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలో రిజర్వ్ చేసినటువంటి 12 శాసనసభా స్థానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క పెరిగిన ధరలపై తీవ్ర వ్యతిరేకత కూడా ఉంది. గోధుమ పిండికి సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టు తమ ప్రాంతంలోనే ఉన్నా విద్యుత్ టారిఫ్లు చాలా ఎక్కువగా ఉన్నాయని మండిపడుతున్నారు. అదే టైంలో పొలిటీషియన్ల వృధా ఖర్చులు, విలాసాలపై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ అంశాలే అజెండాగా షట్టర్ డౌన్ వీల్ జామ్ పేరుతో కూడా అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో పీఓకే లేని పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్డెక్కారు. పాక్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకారులను అణిచివేసేందుకు పాక్ ప్రభుత్వం పీఓకేలో భారీగా పోలీసులను మోహరించింది. ఇంటర్నెట్ను కూడా నిలిపివేసింది. రీసెంట్గా జరిగినటువంటి నేపాల్ తిరుగుబాటుతో పాకిస్తాన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఆందోళనలను అణిచివేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఎక్కడికక్కడ భద్రతా బలగాలు కూడా భారీగా మోహరించాయి. పీఓకేలో ఆందోళన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ బలవంతపు ఆక్రమణల నుంచి స్వేచ్ఛ కావాలని పీఓకే పౌరులు నినాదాలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పీఓకేలో పోరాటం మరింత హింసాత్మకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటుపక్క బలూచిస్తాన్ లిబరేషన్ పోరాటం, ఇటు పీఓకేలో ఆందోళనలు, ఆఫ్ఘన్ సరిహద్దులో ఉగ్రవాదుల యాక్టివిటీస్తో పాకిస్తాన్ ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది. రీసెంట్గా భారత రక్షణ మంత్రి మొరాకో టూర్లో పీఓకే గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. పీఓకే ప్రజలు తొందరలోనే భారత్లో కలుస్తామని చెప్పే రోజు వస్తుందని అన్నారు. మరి ఈ తరుణంలో అక్కడ జరుగుతున్న ఆందోళనలు ఏ దిశగా మారతాయనే చర్చ జరుగుతోంది.